ఆశీస్సులు. మేము ఆయన అందరినీ నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు అంటాము. అలాగే ఇప్పుడు మా నెమోజీ ఆశీష్ గారు ఒక సపరేట్ ప్యాకేజీలతో నెల్లూరు సినిమాకి ఒక వరంలాగా తన ఎక్విప్మెంట్ కొని డిఓపిగా, డైరెక్టర్గా ప్లస్ ఎన్నో విభాగాల్లో చేస్తూ ఉన్నారు. అలాగే లైబ్రరీ డిఓపి జయప్రకాష్ గారు. అంటే ఇంతమందిని ఇక్కడ నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఎస్వి రావు గారు, మీరు మార్నింగ్ వచ్చారు, నేను చూశాను. నిజంగా మా అసోసియేషన్ తరఫున, మా జిల్లా తరఫున మీకు శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. ఎస్వి రావు గారు అంటే ఇంతమంది ఎన్ని సినిమాలు మేము సెన్సార్ చేసాము, ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఇంకా రన్నింగ్లో కూడా సినిమాలు ఉన్నాయి, షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. లింబో ఆల్రెడీ చెన్నై బజార్ నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ దగ్గరగా ఉంది. ఇట్లాగా ఇంతమందిని ఆదరించి ఇప్పుడంటే సార్ మాకు ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్, ఎస్వి రావు గారు. మాకు ప్రొడ్యూసర్ లేనప్పుడు మా కృష్ణారెడ్డి గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మా అందరికీ ఒక దారి చూపించబట్టి మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ మన రవి సినిమా ఏంటది, రవి సినిమా అంతర్యామి డైరెక్టర్ కూడా ఉన్నాడు. రండి సార్ డైరెక్టర్ గారు, మళ్ళీ డైరెక్టర్ మళ్ళా త్వరలో ఆన్సెట్స్. అంటే ఇంతమంది డైరెక్టర్లు, ఇంతమంది నటులు, ఆల్రెడీ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఈరోజు వర్షాభావం వల్ల రాలేకపోయారు. నిజంగా ఇదంతా మా నెల్లూరు జిల్లాకి ఒక 25 కళా సంఘాల్లో మేము రావడం, వెళ్ళడం, ఆ మహానుభావుడు మాకు పరిచయం కావడం, మాకంటూ ఒక దారి చూపించడం, ఈరోజు ఈ 25 కళా సంఘాల సినీ స్టూడియో అంటూ ఒకటి మాకు క్రియేట్ చేయడం, ఇదంతా ఇదంతా మా గొప్పతనం కాదండి. ఆ మహానుభావుడు మమ్మల్ని అందరినీ చేరదీసిన విధానం, మాకు నేర్పించే మంచి. మా అన్నగారు ఒకటే చెప్తాడు, చెడు ఎప్పుడు వినబాకండి, చెవి ఎవరికి ఇవ్వద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, పనే మాట్లాడుతుంది, ఎవరు ఏదన్నా తేడా వచ్చినప్పుడు మీ పనే సమాధానం చెప్తుంది అన్నట్టు మమ్మల్ని అందరినీ ప్రతి నిత్యం ఆ వాట్సాప్ ద్వారా కానీ మేము కలిసినప్పుడు కానీ మాకు చెప్పిన మంచి. ఇంతమంది దర్శకులు అండి ఎస్వి రావు గారు, ఇంతమంది ఆర్టిస్టులు అండి మా 25 కళా సంఘాల నుంచి. 150 మంది కార్డు హోల్డర్స్ సార్ మేము నెల్లూరు సినిమా అసోసియేషన్. మేము ఒక రూల్ పెట్టుకున్నాం, మేము టీం అంతా కలిసి సినిమాలు చేసిన వాళ్ళు మాత్రమే నెల్లూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు సినిమా అసోసియేషన్లో అర్హులు. సినిమాలు రిలీజ్ అయిన వాళ్ళు లైఫ్ మెంబర్లు, సినిమాలు రన్నింగ్లో ఉండేవాళ్ళు అసోసియేట్ మెంబర్లు. లైఫ్ మెంబర్లు అందరికీ మా అన్నగారు కృష్ణారెడ్డి గారు లైఫ్ ఇన్సూరెన్స్ 15 lakh వర్త్ ఎంతది, దాని గురించి మా రెమో గారు చెప్తారు, ఒకసారి చెప్పండి. సో లైఫ్ మెంబర్స్ ఉన్న 30 మందికి ఫస్ట్ మొదటి విడతలో 15 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు మా అందరికీ చేయించారు. సో ఇది మేమందరం పొందినందుకు నిజంగా గర్వకారణం. నాకు తెలిసి ఎక్కడ ఇంతమందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఈజీ విషయం కాదు. ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అసోసియేషన్ కోసం మీరు నిలబడుతున్నారు కాబట్టి మీకోసం నేను నిలబడతానని మా అందరి కోసం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మా దర్శకుడు ప్లస్ ప్రొడ్యూసరు, ఆయన మా రచయిత లైబ్రరీ చంటి గారు. నిజంగా ఇప్పుడు లేదు, నిజంగా మా జిల్లాలో మేమందరం గర్వంగా తలెత్తి ఇది నెల్లూరురా అని చెప్పుకునే విధంగా విఆర్సి గ్రౌండ్లో లైబ్రరీ సినిమా ఒక తుఫాన్ లాగా, ఒక కార్పొరేట్ స్టైల్ ఏదైతే ఉంటుందో, ఒక హైదరాబాద్లో ఎలా చేస్తారో, అంటే విజయవాడలో ఎలా చేస్తారో, ఇప్పుడు మన పుష్ప 2 వర్షాలో చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మా చంటి గారిని చూసి మేము అందరం ఈర్ష్యపడ్డాం, గర్వపడ్డాం. నిజంగా ఇది మాది నెల్లూరు అని గర్వంగా బంజారాహిల్స్లో మేము చెప్పుకున్నది. చంటి నువ్వు చేసిన తర్వాతే మేము అనుష గారు. సో మేము ఆ రోజు నిజంగా గర్వంగా చెప్పుకున్నాం. మేము వీళ్ళిద్దరు టీం వర్క్, వీళ్ళు చేసిన విధానం, వీళ్ళు విఆర్సీ గ్రౌండ్లో ఇసుకేస్తే చాలు, ఇసుకేస్తే అసలు అక్కడ రాలేకంటే లేదు, అంతమంది జనాభా. నిజంగా ఒక నెల్లూరు జిల్లాకి ఒక మార్గదర్శకుడై ఆ ఈవెంట్ చేయడం చాలా గర్వకారణం అనిపించింది. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే ఏదైతే అతను పోస్ట్ ప్రొడక్షన్లో కాంప్రమైజ్ కాకుండా ఇంకా కావాలి అవుట్పుట్ అని
కొంత లేట్ అయింది. నిజంగా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న దర్శకుడు, అలాగే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. నిజంగా చంటి, నీ సినిమా 100% సక్సెస్ అవుతుంది. అది కష్టం ఎప్పుడు కూడా ఊరికే బాదు, కష్టే ఫలి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీ అందరు చప్పట్లే వాళ్ళకి ఆశీర్వాదాలు. సో దయచేసి చప్పట్లు కొట్టండి. సో స్టేజ్ మీద నెల్లూరు సినిమా అసోసియేషన్ అలాగే ఉంటే, సో నెల్లూరు సినిమా అసోసియేషన్ సెక్రటరీ శ్రీ గోరుకుంట రవికుమార్ గారిని, డైరెక్టర్ ఆఫ్ మహిషాసురుడు అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ బేరే మూవీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉండేటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జాస్మిన్ సినిమాతో యాక్టర్గా సరదాగా ఏదో ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ఈ ఫీల్డ్లో కడుగు పెట్టాను. బై గాడ్ గ్రేస్ అనుకోకుండా 2-3 అవకాశాలు రావడం, మహిషాసురుడు అనే మూవీకి అనుకోని పరిస్థితుల్లో డైరెక్టర్ కావడం, తర్వాత వేరే మూవీకి లైన్ ప్రొడ్యూసర్ కావడం, ఇవన్నీ కూడా నాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. నెల్లూరులో సినిమా హవా జరుగుతూనే ఉంది. ఈ చిన్న చిన్న సినిమాలు అనేవి కాకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి వేరే అనేటువంటిది 3 crores ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు, 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. దీంట్లో మన నెల్లూరు మూవీ అసోసియేషన్స్ సంబంధించిన సభ్యులు 30 మంది దాకా యాక్ట్ చేశారు. ఇది నేను గర్వంగా చెప్తాను, నా సైడ్ నుంచి మన అసోసియేషన్ వాళ్ళకి నేను ఇచ్చిన అవకాశం. అంతేకాకుండా భేరీ మూవీలో వన్ ఆఫ్ ది హీరో కందస్వామి, అతను ఒక డైరెక్టర్, బేసిక్గా డైరెక్టర్. రీసెంట్గా వచ్చేసి ప్రభుతోటి ఒక సినిమా కంప్లీట్ చేశారు. మన నెల్లూరులో ఉండేటువంటి లొకేషన్ని చూసిన తర్వాత శివకార్తికేయన్తో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమా మన నెల్లూరులోనే జరుగుతుంది. అది తమిళ్, బేసిక్గా తమిళ్. హీరోయిన్ ఎవరో డిసైడ్ అయిన తర్వాత మేబీ పండుగ తర్వాత స్టార్ట్ అవుతుంది. దానిలో కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆ సినిమా కూడా మన నెల్లూరు మూవీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నాకు చేతనైనంత వరకు అవకాశాలు కల్పిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ లైబ్రరీ మూవీలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. మరి అది 18లో ఉందో పోయిందో తెలియదు. ఏంటంటే ఉందా? ఉందంట, పర్వాలేదు చెప్పుకోవచ్చు. లైబ్రరీ మూవీలో నేను కూడా ఉన్నాను. సంగీతం వచ్చేది నాకు చాలా రోజులుగా ఉంది. బట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా రిలీజ్ తీసుకొచ్చాడు. అతనికి నాకు బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, అలాగే లైబ్రరీ మూవీ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బహిర్భూమి అంటూ నోయల్ని హీరోగా నెల్లూరులో 21 days ఒక 1 crore ప్రాజెక్ట్ చేసిన డైరెక్టర్ కొండూరు రామ్ ప్రసాద్, నెల్లూరు సినిమా అసోసియేషన్ ట్రెజరర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ ప్రసాద్, బహిర్భూమి మూవీ డైరెక్టర్ అండి. ముందుగా వేదిక మీద ఉన్న మా నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షులు మరియు నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలండి. ఇంకా మా నెల్లూరు సినిమాలను ఆదరిస్తున్న మా అమరావతి కృష్ణారెడ్డి గారు, 25 కళా సంఘాల కన్వీనర్లు, ప్లస్ మన ఏ సినిమా అయినా కానీ హోస్ట్గా చేసి సినిమాని తన వంతు సక్సెస్ చేస్తున్న మన రెమో గారికి కూడా నా ధన్యవాదాలండి. లైబ్రరీ మూవీ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుందండి ఆ సినిమాలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని. యాక్చువల్గా బహిర్భూమి మూవీలో ఒక చిన్న ఫైర్ సీన్కి మాకు ఆ విఎఫ్ఎక్స్ చాలా కష్టమైంది. కానీ వీళ్ళు ఎలా చేశారో తెలియదు, కానీ చాలా ఎఫెక్ట్లు ఉన్నట్టు ఆ సినిమాలో. పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ ఎఫెక్ట్లన్నీ పోస్టర్లోనే కనిపిస్తున్నాయి. ఇంకా సినిమాలు ఎంత కనిపిస్తాయో వెయిట్ చేయాలి మనం. అండ్ చంటి గారు చాలా ప్యాషనేట్ అండి. సినిమాని ముందు నుంచే ప్రమోట్ చేసుకుంటూ విఆర్సీలో గ్రాండ్గా చేశారు. ఆ రోజు అనుకున్న సినిమా ఈరోజు ఖచ్చితంగా రిలీజ్ అయ్యి సక్సెస్ చేస్తుందని. అండ్ ఇందులో నటించిన యాక్టర్లకి మళ్ళీ డిఓపి కూడా చాలా ప్యాషనేట్ డిఓపి అండి, జయప్రకాష్ గారు. చాలా బాగున్నాయి. ట్రైలర్ ముందుగానే చూసాం, సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ కూడా అందరూ చూసి ఆశీర్వదించాల్సిగా కోరుచున్నాం. మరి నటీనటులందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. లైబ్రరీ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డైరెక్టర్ రాంప్రసాద్ గారు. సో మద్రాస్ బస్ స్టాండ్ అంటూ మాస్ మూవీ తీసి మన మాస్ డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు ఒక విలన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత మాసివ్గా ఉంటుందో
సో ఇక్కడి నుంచి తన ప్రస్థానం స్టార్ట్ చేసి హైదరాబాద్లో ఇప్పుడు పుష్ప 2లో యాక్ట్ చేస్తున్న శ్రీ మురళీకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు సినిమా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మురళీకృష్ణారెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి నెల్లూరు సినిమా పిచ్చోడందరికీ నా సుస్వాగతం. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఆ సినిమా పిక్చర్ అవుతుందన్నమాట. అందువల్ల దాని పిక్చర్ వేరే భావించవద్దు. సినిమా మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత. అలాగే ఇటువంటి కార్యక్రమాలని చేసేటప్పుడు వెనకుండి ముందుకు నడిపించేటువంటి మా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజు గెస్ట్గా వచ్చేసినటువంటి శ్రీ ఎస్విఎన్ రావు గారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నెల్లూరులో ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథాంశంతో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ కోవ చెందిందే ఈ లైబ్రరీ మూవీ. విఆర్సీ గ్రౌండ్స్లో జరిగినటువంటి ప్రీల్స్ ఈవెంట్ నెల్లూరులో రికార్డ్ అయింది. అప్పుడు అటెండ్ అయ్యాను. ఈరోజు కూడా దీనికి అటెండ్ కావడం నిజంగా చాలా దృష్టిని భావిస్తున్నాను. స్టేజ్ మీద ఉన్నటువంటి మన నెల్లూరు దర్శకులు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ సినిమాలు నేనే చేసిన చాలా గర్వపడుతున్నాను అనమాట. అలాగే మన నెల్లూరు మూవీ అసోసియేషన్ ఇటువంటి సినిమాలు సంబంధించి ముందుండి మేము ఎప్పుడూ కూడా ఉంటామని, సాయం చేస్తామని, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం సరే మేము వీలైనంత వరకు సపోర్ట్ చేస్తామని భావిస్తున్నాం. అలాగే చంటి గారు యాక్చువల్గా ఈ సినిమా అప్పుడు నేను టచ్ అవ్వలేను. డబ్బింగ్ కూడా అడిగాడు ఒకసారి క్యారెక్టర్ చేయమని చెప్పి, అప్పుడు టచ్ చేయలేను. కానీ డబ్బింగ్ అని చెప్పుకుంటే బాగుండేది, కానీ చెప్పలేకపోయాను. కానీ మామూలుగా దర్శకులు ఒకే కోసం సినిమాను తీస్తుంటారు అనమాట. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఆయన మార్క్ అంటారు, విశ్వనాథ్ గారు ఆయన మార్క్ అంటారు. కానీ దాసనారాయణరావు గారు ఆయన తీసిన ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన నెల్లూరులో ఉన్న దర్శకులు తీసిన సినిమాలు ఒక కోవ చెందకుండా వైవిధ్యమైన కథాంశంతో తీశారనమాట. అదే కోవకి ఈ సినిమా కూడా విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం. దీని మీద ఎన్నో సినిమాని కష్టాలు అవి చెప్పుకోలేనివి కాదు, అది వాళ్ళకి తెలుసు. అటువంటి కష్టాలు మొత్తాన్ని ఎదుర్కొని ఈరోజు రిలీజ్ దాకా తీసుకురావడం నిజంగా చంటి గారు సక్సెస్ అయ్యాడు. ఇటువంటి సినిమాలు ముందు ముందు మంచి సినిమాలు తీసి మంచి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా వెలుగుంది, మంచి డబ్బు సంపాదించి కోట చంటి కాస్త ₹1 కోటి చంటి కావాలని కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ. అలాగే ఇటువంటి కార్యక్రమాలకి చెప్తే ముందుగా వినిపించే పేరు రెమోజీ ఆశీష్. ఇటువంటి కార్యక్రమాలు అతను ముసాల మీద తెలుసుకొని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి రెమోజీ ఆశీష్ కూడా నా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే మా డైరెక్టర్ శివలంక జనార్దన్ గారు, మద్రాసు బస్ స్టాండ్ నన్ను ఒక క్రూరమైనటువంటి విధంగా చూపించిన వ్యక్తి ఆయన. అలాగే నా మొట్టమొదటి సినిమా జాస్మిన్, నేను అడుగుపెట్టిన సినిమా జాస్మిన్ నెల్లూరులో, అది కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఆ ఈవెంట్ టౌన్ హాల్లో జరిగింది, చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే నన్ను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి జనవరిలో రిలీజ్ కాబోతుంది పండుగ తర్వాత నన్ను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రవికుమార్ హ్యాకర్, దాని డైరెక్టర్, ఈరోజు అక్కడ వేసిన అడుగు హైదరాబాద్లో పుష్ప 2 దాకా నా నడక సాగిందనమాట. నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. మురళి గారు మీకు మాట చెప్పాలి. ఇప్పుడు దాకా మీరు ఏ సినిమాలో చేశారో, ఎలాంటి క్యారెక్టర్ వచ్చాయో మీకు తెలుసు. కానీ జాస్మిన్ రిలీజ్ అయిన తర్వాత మెడ్రాస్ బస్ స్టాండ్లో మాస్ విలన్, జాస్మిన్లో మాత్రం క్లాస్ విలన్. ఈ జాస్మిన్ రిలీజ్ అయిన తర్వాత మురళీకృష్ణారెడ్డి గారికి 100% పెద్ద పెద్ద ఆఫర్లు రాకపోతే నేను సినిమా తీయడం మానేస్తాను. సో ఎందుకంటే నేను కదా ప్రశాంత్, నువ్వు చూసావుగా, ఎందుకంటే దాంట్లో ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, చాలా లుక్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా ఆ సినిమా రిలీజ్ తర్వాత మంచి మురళి గారికి సినిమా చాలా బాగుంది. అలాగే లైబ్రరీ సినిమా ఈ నెల 23
S2 థియేటర్లో రిలీజ్ గానే ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఆ సినిమాని చూసి ఆదరించి ఇటువంటి సినిమా తీసడానికి మీరందరూ కూడా ఇంకొక అడుగు ముందుకేసడానికి ప్రయత్నిస్తారని మన ప్రేక్షకులను కోరుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరు వెళ్ళండి, సినిమా చూడండి, ఇటువంటి సినిమా ఆదరించండి. మీరు సినిమా ఆదరిస్తే ఇటువంటి డైరెక్టర్ ఇంకా చాలా మంది బయటకు వస్తారు, మాలాంటి ఆర్టిస్టులు ముందుకు వస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది మూవీస్ అయితే చేస్తూ ఉన్నాం, ఒకరికొకరు సపోర్ట్ అయితే ఇచ్చుకున్నాం. కానీ నెల్లూరు సినిమా అసోసియేషన్ అనే పేరు పడినప్పటి నుంచి ప్రతి ఒక్క సినిమా ఎవరు డైరెక్ట్ చేసినా, ఎవరు యాక్ట్ చేసినా, ఎవరు వర్క్ చేసినా కానీ అందరి సినిమాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అటువైపు కూర్చున్న నెల్లూరు సినిమా అసోసియేషన్ అంతా నిలబడింది. సో ఒక్కసారి సినిమా అసోసియేషన్ మెంబర్స్ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో నెల్లూరు సినిమా అసోసియేషన్ ఫస్ట్ సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు రిలీజ్ అయిన ఒక కల్ట్ సినిమా గల్లీ గ్యాంగ్స్టర్స్. ఆ మూవీ డైరెక్టర్ శ్రీ వెంకటేష్ కొండపోగ్ గారిని మాట్లాడవలసిందిగా లైబ్రరీ మూవీ టీంకి విషయం చెప్పవలసిందిగా కోరుతున్నాం. సో నెల్లూరు సినిమా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ వెంకటేష్ కొండపోగ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అండ్ అలానే ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఈవెంట్కి ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్న అమరావతి కృష్ణారెడ్డి గారు లేకుంటే ఇలాంటి ఈవెంట్స్ నెల్లూరులో జరగడం గగనం అనే చెప్పాలి. సో ఆయన అడుగుజాడులో ముందరికి వెళ్తూ ప్రతి సినిమాకి ప్రతి కళాకారుడికి వెన్నుండి సపోర్ట్ చేసే NCA సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా మనం అందరం ఇక్కడ కలిసిన శుభ సందర్భం ఏంటంటే లైబ్రరీ మూవీ. అంటే ఈ సినిమా నెల్లూరులోనే కాకుండా మిగతా కళాకారులందరూ కూడా ఈ లైబ్రరీలో ఉండే సినిమా టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలిపి ఒక మంచి పుస్తకం లాగా అందరికి ప్రతి కళాకారుకి నేర్చుకునే పుస్తకం లాగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన ముఖ్యంగా డైరెక్టర్ చంటి గారికి అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జయప్రకాష్ గారికి అండ్ యాక్ట్రెస్ అవంతిక గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ మూవీ రైటర్ అండ్ కో డైరెక్టర్ బల్లారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి బల్లారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మూవీ రైటర్ అండ్ కో డైరెక్టర్. సో నెక్స్ట్ NCA నెల్లూరు సినిమా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, చెన్నై బజార్లో వన్ ఆఫ్ ద హీరోగా చేస్తూ నెల్లూరులో ఏ మూవీలో అయినా కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుంచి విలన్ రోల్ వరకు గుర్తుండిపోయేలాగా మనందరికీ సుపరిచితమైన ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూరు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో తన విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సో అన్న మనకందరికీ ఫేస్బుక్లో బాగా సుపరిచితం, నెల్లూరు సినిమా అసోసియేషన్కి వన్ ఆఫ్ ద జాయింట్ సెక్రటరీ. గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే NCA అసోసియేషన్ అనే కుటుంబంని చాలా చక్కగా ఒక సంవత్సరం రిలీజ్ అవుతున్న ప్రతి చిత్రానికి అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండడం, ఈ 1 year సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది లైఫ్ లాంగ్ ఈ అసోసియేషన్ ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అతిథులకు, NCA కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం అండి. స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరికీ. నెక్స్ట్ లైబ్రరీ చంటి గారు తీసుకోండి. చంటి గారు 2 days బ్యాక్ నాకు ఫోన్ చేశారండి, ఖచ్చితంగా ఈరోజు మీరు రావాలని చెప్పారు. అదేవిధంగా 23 మనం థియేటర్ రిలీజ్ అవుతున్న లైబ్రరీ మూవీ S2లో గ్రాండ్గా సక్సెస్ చేసి మంచి హిట్తో మంచి దర్శకుడిని ఇండస్ట్రీకి మనం మన నెల్లూరు జిల్లా నుంచి తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, లైబ్రరీ టీం మొత్తానికి 24 crafts వర్క్ చేసినాం. ప్రకాష్ రావు గారు మా మిత్రుడు కెమెరామెన్, నెక్స్ట్ రసూల్ భాయ్ ఎడిటర్గా, నెక్స్ట్ మంచి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చేసిన న్యూ కమల్స్ అందరికీ ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీకు మంచి చిత్రం, మరింత పెద్ద చిత్రం కూడా చేసి నెల్లూరు జిల్లాలో మీరు
ఇంకో చిత్రం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నెల్లూరు జిల్లా ఎన్సీఏ అసోసియేషన్ సభ్యులు చాలామంది న్యూ కమర్స్ వచ్చుంటారు, మంచి టాలెంట్ పర్సన్స్, యాక్షన్లో కూడా అల్టిమేట్గా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వండి. అంటే మీరు రాసుకున్న పాత్ర దగ్గర యాక్టర్స్ తెలియజేస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ 23 గ్రాండ్ రిలీజ్ S2 థియేటర్లో మనం సినిమాని సక్సెస్ చేద్దాం. మన ఎన్సీఏ కుటుంబ సభ్యులు మొత్తం ఆ చిత్రాన్ని చూసి దాని ఘన విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా రక్షిత, జై కళామా తల్లి, జై హింద్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో కావేరీ మూవీ ఈ మధ్య రైన్ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఆ మూవీ దర్శకుడు శ్రీ రాజేష్ గారు ఉన్నారు. సో రాజేష్ గారిని ఒక 2 నిమిషాలు లైబ్రరీ సినిమా టీంకి విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్, కావేరీ మూవీ డైరెక్టర్ని. ముందుగా ఈ 25 కళా సంఘాల అధ్యక్షుడు మా అమరావతి కృష్ణారెడ్డి గారికి, తర్వాత మా ఎన్సీఆర్ ప్రెసిడెంట్ అయిన జనార్దన్ శివలందర్ గారికి, అందరికీ కొత్తగా చేస్తున్న అందరికీ సపోర్ట్ ఇస్తున్న వీళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ మూవీకి వస్తే లైబ్రరీ మూవీ డైరెక్టర్ చెట్టి గారికి, అలాగే కెమెరామెన్ జయప్రకాష్కి, నెక్స్ట్ ఎడిటర్ రసూల్ గారికి, ముగ్గురికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో లింబో సినిమా డైరెక్టర్ సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం, తమ విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఐ వుడ్ లైక్ టు కాల్ శ్రీ సుధాకర్ గారు, లింబో మూవీ డైరెక్టర్, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే కొంచెం ఊపు వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే లైబ్రరీ మూవీలో నేను కూడా ఒక చిన్న పాత్ర చేశాను, ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్. అది ఐటమ్ సాంగ్కి నేనే ఒక నైట్ అంతా ఉండి అక్కడ షూట్ చేశాను. దానికి చంటి గారికి కృతజ్ఞతలు. లైబ్రరీ మూవీ S2లో రిలీజ్ చేస్తున్నా ఉన్నారు, చాలా సంతోషము. మన నెల్లూరు మూవీ S2లో రిలీజ్ కావడం ఇదే ఫస్ట్ టైం మన నెల్లూరు మూవీస్లో. కాబట్టి కంగ్రాచులేషన్స్ చంటి గారు. ఇలాగే మన చిత్రాలు ఎక్కువగా S2లో కానీ సిరీలో కానీ రిలీజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో డిఓపి బన్నీ గారు ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి వచ్చి తమ విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. లింబో మూవీ అనే మద్రాస్ బస్ స్టాండ్ మూవీ, దాని డిఓపి నాగేంద్ర బన్నీ. సో కమింగ్ టు ద ప్రోగ్రామ్, సో దిస్ ఈజ్ నెల్లూరు సినిమా అసోసియేషన్. సో నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏ సినిమా జరుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ముందున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. సో మా ప్రెసిడెంట్ అయిన జనార్దన్ శివలంకి గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తారు యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ టు లైబ్రరీ మూవీ టీమ్. లైబ్రరీ మూవీకి నా పర్సనల్గా నేను ఒక్కనే ఏ థియేటర్ అయినా కానీ ఒక 10 టికెట్స్ నేను కొనుక్కుంటాను చంటి. నా వంతు ఇది అసోసియేషన్కి సంబంధించింది కాదు. అసోసియేషన్ తరఫున ఒక 50, నా ఒక్కరి తరఫున ఒక 50 టికెట్లు అసోసియేషన్ తరఫున నా 10, మేము ఒక 60 తెస్తాము. నువ్వు ఏ థియేటర్ చెప్తే ఆ థియేటర్, ఎక్కడ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఏదైనా మన నెల్లూరు సినిమా, మన సినిమా, మీరు చేయగలిగింది సహాయం అంటే మీరు చూడండి, సోషల్ నెట్వర్క్లో చెప్పండి, మీ టికెట్ కొనండి, ఇంకో టికెట్ కొనిచ్చండి. సేవ్ ప్రొడ్యూసర్, సేవ్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నెల్లూరు సినిమా అసోసియేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ కొంచెం లేట్గా వస్తూ ఉన్నారు. నేను మొత్తానికి హాల్ ఫుల్ అవుతుంది. ఇందాక అందరూ చెప్తూ ఉన్నారు, నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రత్యేకించి చెప్పాలని నాకు చెప్పలేదు. నెల్లూరు మూవీ అసోసియేషన్కి అది ఏర్పాటు కావడానికి దానికి వెనక ఉన్నటువంటి బలమైన వ్యక్తి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి సార్. మా అసోసియేషన్ తర్వాత ఒక ఇంట్లో 4 వ్యక్తులు ఉంటేనే 4 మధ్య సరిగ్గా పడవు. అలాగే ఒక పెద్ద అసోసియేషన్లో ఉన్నప్పుడు రకరకాల యాటిట్యూడ్స్ ఉంటాయి, వేరే వేరే భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఆయన సార్ట్అవుట్ చేస్తూ, ఇది మీ కుటుంబం,
మీరు అందరూ కలిసి ఉండాలి, కలిసి అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ ఎప్పుడు కూడా 25 కళా సంఘాల గ్రూప్లో వ్యక్తిత్వాన్ని గురించి, ఒక వ్యక్తి నడవడి గురించి మంచి మంచి మెసేజ్లు చెప్తూ మాలాంటి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. నేను కంపల్సరీ ప్రతిరోజు మార్నింగ్ లేకగానే ఓపెన్ చేస్తాను వాట్సాప్ 25 కళా సంఘాలు. ఎవరే చూడాలి, అన్నది ఒకటే చూస్తాను. మీన్స్ మెసేజ్ మెసేజ్ చూస్తాను. ఎందుకంటే ఆ మెసేజ్లో ఏంటంటే మనం ఏదన్నా మనసులో ఫీలింగ్ ఉంది, ఏంద్రా ఇది లైఫ్ ఏంట్రా అనేటువంటి ఒక చిన్న మోటివేషన్ దొరుకుతుంది ఆ మెసేజ్లో. కాబట్టి ఇలాగా ఒక నెల్లూరు మూవీ అసోసియేషన్ కాదు, 25 సంఘాల్లో ఉండేటువంటి అన్ని గ్రూపుల వాళ్ళకు కూడా వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇస్తూ ప్రతి అసోసియేషన్ని ముందు నడిపిస్తున్నటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వేదిక మీదకి రావడానికి ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్స్ కానీ ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వస్తారో ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. సో ఏదైనా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ వేదిక మీదకి వచ్చి మాట్లాడిన తర్వాత మనం చప్పట్లు కొడితే వాళ్ళకి ఇచ్చే బెస్ట్ అప్రిసియేషన్ అదే అవుతుంది. దయచేసి మీరందరూ ఎవరైనా మాట్లాడిన తర్వాత యాజ్ ఎ టోకెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మీరందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. సో ఐ వుడ్ లైక్ టు కాల్ లైబ్రరీ టీమ్. సో ప్రియా గారు లైబ్రరీ మూవీలో యాక్ట్ చేశారు. సో ప్రియా గారు ఉంటే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో లైబ్రరీ మూవీలో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాను. మన డైరెక్టర్ చంటి గారికి నమస్కారం చెప్తున్నాను. ఆల్ ద టీమ్ అందరికీ నా శిరసాభి వందనాలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మూవీ కోసం నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే నేను మా గ్రూప్లో మెసేజ్ చూశానో టికెట్ ఉన్నా లేకపోయినా ఈ మూవీ ఈవెంట్కి పక్కా వెళ్ళాలని చెప్పి వచ్చేది సార్. ముఖ్యంగా మా డైరెక్టర్ చంటి గారికి ఇందులో నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఆయన తీసినట్టు నాకు తెలిసి ఎవరు తీయలేదు. ఆయన భోజనం కూడా వదిలేసి తీసిన రోజులు ఉన్నాయి. అందువల్ల ఈ టీం మొత్తానికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జయప్రకాష్ రెడ్డి గారు సార్కి, మన కెమెరామాన్ సార్ అయినా, ఇంకా నేను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీరందరూ పెద్దల సమస్యలు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మా మూవీని మీరు బ్లెస్ చేసి 100 డేస్ ఫంక్షన్కి కూడా మళ్ళీ రావాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ మూవీలో నటించినటువంటి ప్రవీణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ప్రవీణ గారు ఇక్కడ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే చిట్టి గారు, ఈ మూవీ ఆర్టిస్ట్ చిట్టి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ మూవీలో నటించినటువంటి రాకేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ లైబ్రరీ మూవీ అంత ఆషామాషిగా ఈ స్టేజ్కి రాలేదండి. దీని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తారు డైరెక్టర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు. సో ఒక ఆర్టిస్ట్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దయచేసి మీరు చప్పట్లు కొడితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. రెస్పెక్టెడ్ అమరావతి కృష్ణారెడ్డి సార్, తర్వాత మా చంటి సార్ గురించి చెప్పాలి. ముఖ్యంగా ఆయన అంటే ఒక సినిమాని నిర్మించడమే కాకుండా ఈ 4 సంవత్సరాలు ఎలా రిలీజ్ చేయాలి, ఎవరినెవరిని కాంటాక్ట్ చేయాలి అనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రాత్రింపగలు కృషి చేశారు చంటి అని. దీనికి ఖచ్చితంగా మీరు క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే చంటి అన్న కష్టాన్ని నేను కళ్ళారా చూశానండి. ఆ తపన అండ్ మా ప్రతి ఆర్టిస్ట్కి, ఎవరి ఆర్టిస్ట్కి, జూనియర్ ఆర్టిస్ట్కి కూడా సినిమాలో వాల్యూ ప్రతి ఒక్కరికి ఈక్వల్ వాల్యూ ఉండేదండి. సో సినిమాలో సో మా హీరో నవీన్ గురించి చెప్పాలి. ఆయన కూడా ఫుల్ డెడికేషన్ అటువంటి ఒక వండర్ఫుల్ పర్సన్ విత్ మై లవ్లీ ఫ్రెండ్. అలాగే రావతి, అవంతిక గారు, మా ప్రియ,
మా వాడు షారుఖ్ గురించి చెప్పాలి. వాడు కూడా అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యి లైబ్రరీ ది ఫస్ట్ మూవీ, మా అందరికీ కూడా ఫస్ట్ మూవీ ఇది. మాకు సినిమా జన్మనిచ్చినటువంటి మూవీ ఏదైనా ఉందంటే ఫస్ట్ నేను లైబ్రరీ అని చెప్పుకుంటాను గర్వంగా కూడా. సో యాజ్ ఎ నేను ప్రొఫెషన్ పరంగా మిమిక్రీ ఆర్టిస్ట్. సో మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆడిషన్ ఇచ్చి ఆ సినిమా కంప్లీట్ చేసే ముందు నేను ఒక దేర్ ఇస్ బట్ నథింగ్ నేను. సో ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ అవుతున్న సందర్భంగా నేను ఒక ఉన్నత స్థాయికి నేను మన నెల్లూరు జిల్లా నుంచి నంది అవార్డు కూడా ఎంపికై నేను తీసుకోవడం జరిగింది. మిమిక్రీ గ్రేట్ సుమన్ గారి చేతుల మీదుగా నంది అవార్డు మెగా ఎంటర్ప్రైజెస్ వారు గుర్తించి నాకు నంది అవార్డు ప్రజానోత్సవం చేశారు. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి నా కెరియర్ బాగా అప్డేట్ చెందింది. సో మరొకసారి అమరావతి కృష్ణారెడ్డి గారికి అలాగే మా డోర్నల్ హరిబాబు గారికి సో ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న వాయిస్, ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఒక చిన్న వాయిస్ బాలకృష్ణ గారు దీని గురించి మాట్లాడితే అలా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 25 సంఘాల మన అమరావతి కృష్ణారెడ్డి గారి స్టూడియోలో ఇంత మంచి ప్రపంచం జరుగుతుందంటే అంటే సినిమా కథ ఎవరు? మా నాన్నగారు అంటే ఎవరు? శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మా చంటి గారు కష్టపడి ఎంతో బాగా సినిమా తీశారు. చిన్న సినిమాలకి అంటే S2 హాల్లో రిలీజ్ అవుతుందంటే నాకు తెలిసితే నెల్లూరు నుంచి ఒక మంచి బూస్టింగ్ ఇచ్చేటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది లైబ్రరీ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడలేదు. లైబ్రరీ టీం అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రకంగా చెప్పుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి నేను ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో లాస్ట్ టైం మీరు అందరూ చూశారు విఆర్సి గ్రౌండ్లో అంత పెద్ద ఈవెంట్ చంటి గారు చేయడం అనేది, అంతమంది ఆర్టిస్టులు ఏకతాటిగా కోఆర్డినేట్ చేయడం అనేది, అందరినీ మేనేజ్ చేయడం అనేది ఒకవైపు మా హరిబాబు గారు, అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారు, అలాగే చంటి గారు, అలాగే మా హీరోయిన్స్ టీమ్ అయితేనేమి మా ముఖ్యంగా మా ఎవరండి నవీన్ గురించి చెప్పాలి. అందరూ కూడా మీరందరూ కూడా ఈ సినిమాలో మంచి భాగస్వాములు అయ్యి తనకు తగ్గట్టుగా ఒక మంచి నటనతో అందరినీ మెప్పించాలని మనస్ఫూర్తిగా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్లో మనం ఖచ్చితంగా అందరూ మళ్ళీ సక్సెస్ మీట్కి అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, వెరీ సారీ. అండ్ కంగ్రాచులేట్స్ టు వన్స్ అగైన్ చంటన్నకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కంగ్రాస్ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో షారుఖ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లైబ్రరీ మూవీలో క్యారెక్టర్ చేసినటువంటి షారుఖ్ గారు. సో నెక్స్ట్ శివ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ మా గురువు గారు చండి సార్ గారు, అంటే ఆయన గురించి అందరు చెప్పారు తెలిసిందే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటే, నేను ఆయన దగ్గర నుంచి డెడికేషన్ నేర్చుకున్నాను. సెట్స్లో 7 o'clockకి షూటింగ్ అంటే 6:30 కల్లా రాకపోతే వేసేవారు. అలా ఒకసారి మమ్మల్ని తీసేస్తే 1 hour వరకు మేము భయపడి ఆయన్ని ఎక్స్క్యూజ్ చేసుకొని ఇన్ని చేస్తే పెట్టుకున్నారు మమ్మల్ని. అలా అనేది నేర్చుకుంది అదే డెడికేషన్ అనేది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా గురువు గారు చండి గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇందులో నటించినటువంటి సుమంత్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం సార్. అమరావతి కృష్ణ గారు నమస్కారం సార్. మా సినిమాకి ఫస్ట్ నుంచి క్లాప్ కొట్టిన దగ్గర నుంచి మీరే మాకు సపోర్ట్గా ఉన్నారు, ప్రతి ఫంక్షన్లో కానీ సినిమాలో త్రూఅవుట్. మా డైరెక్టర్ చంటి గారు ఫస్ట్ టైం కొత్త నూతన నటీనటులకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేశారు సార్. నవీన్ కానీ నేను కానీ షారుఖ్ కానీ ఉన్న వాళ్ళు చాలామంది ఎవరికి తెలియదు సార్. ఇలాంటి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చింది మా చంటి సారే. ఆయన ఆ సినిమా కోసం 4 years నుంచి ఎంత కష్టపడ్డారనే విషయం నేను చాలామంది దగ్గర నుంచి చూసాను సార్. నేను షారుఖ్ అయితే మరి ఎక్కువ క్లోజ్గా చూసాను. ఇన్ని స్ట్రగుల్స్ మధ్య ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా కష్టం సార్. ఆయన ఆ కష్టాన్ని దాటుకుని సినిమా రిలీజ్ చేస్తున్నారంటే, మా అందరికీ ఒక లైఫ్ ఇస్తున్నారంటే ఆయనకి పాదాభివందనం చేసిన తప్పులేదు సార్. అండ్ మా సినిమాలో నెక్స్ట్ నాకు మోస్ట్ ఫేవరెట్ మా మ్యూజిక్ డైరెక్టర్ అని అనవసరం, చాలా బాగుంది సార్. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మా శేఖర్ నా చంపేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ యాక్టింగ్ కానీ ఇది కానీ చేస్తే నాకు ఆల్రెడీ తెలుసు. రేపు మీరు చూసి దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమాకి జయప్రకాష్ అన్న నాకు చాలా ఇష్టమైన డిఓపి, మా రసూల్ అన్న, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాలో నాతో కొంచెం మంచి యాక్టింగ్ చేయించారు. సో మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. రేపు 23వ తారీఖు మా సినిమాని చూసి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ గుర్తించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెల్లూరు కామెడీతో మనకు సుపరిచితమైన, నెల్లూరు బ్రహ్మానందంగా మనం చెప్పుకుంటున్న శ్రీ దోర్నాల హరిబాబు గారిని లైబ్రరీ సినిమా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లైబ్రరీ మూవీలో దోర్నాల హరిబాబు గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో మనం నెల్లూరు కామెడీ అంటూ యూట్యూబ్లో రోజు చూస్తూనే ఉంటాం. అలానే 25 కళా సంఘాల్లో కన్వీనర్స్గా మనం చేసే ప్రతి మూవీకి మనకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సో శ్రీ దోర్నాల హరిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఒక 2 నిమిషాలు లైబ్రరీ మూవీకి సంబంధించి విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కళాకారులందరికీ ఇన్స్పిరేషన్, అందరికీ నేనున్నానంటూ ఒక స్టెప్ మా అందరి చేత ముందుకే ఇస్తున్నటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సినిమా అనేది నెల్లూరు నుంచి వినపడాలి, సినిమా షూటింగులు నెల్లూరులో జరగాలి, నెల్లూరులో సినిమా యూనిట్లు ఉండాలి, నెల్లూరు నుంచి కళాకారులుగా టెక్నీషియన్స్గా నెల్లూరు వాళ్ళు సినిమా రంగంలో ఉండాలనేది ఆయన అభిలాష. అందుకు తగ్గట్టుగానే జరుగుతూ ఉంది సార్. కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆ టైంలో మనమైతే గోల్ కొడతాం. ఇప్పటికే టాక్ ఉంది. చాలామంది ఇండస్ట్రీకి చాలామంది ఇప్పుడు ఇక్కడి నుంచి మన వాళ్ళు చాలామంది అయి ఉన్నారు, తయారై ఉన్నారు. అంటే ఎక్కడో ఒక హిట్ పడాలి, పడుతుంది, పడిన తర్వాత అన్ని సక్సెస్లే వస్తాయి. లైబ్రరీ సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదట చంటి, ఈ జయప్రకాష్ గారును డిఓపి సినిమాకి చంటి ఇద్దరు ఒక ఇన్నోవాలా వస్తూ ఉన్నారు. సినిమా చేజింగ్ లాగే జరిగింది. నేను ముందు పోతున్నాను, వాళ్ళు వెనక్కి వస్తున్నారు. వీళ్ళు ఇంకా స్పీడ్ పెంచితే నేను ఇంకా స్పీడ్ పెంచాను. నన్ను చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ మినీ బైపాస్లో పూలే బొమ్మ దగ్గర స్టార్ట్ అయిన చేజింగు ఇక్కడ మన మాగుంట మన బెజవాడ గోపాల్ రెడ్డి బొమ్మ దగ్గర అక్కడ ఆపారు. ఏంది నాకు అర్థం కాదు. సార్ మీరు హరిబాబు గారు సార్, అవును మీరు సినిమా చేయబోతున్నాం సార్, సినిమాలో మీరు యాక్షన్ చేయాలి, దానికి ఎంత చేజింగ్ అవసరం అంటే నిదానంగా నాకు ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడతాను కదంటే, లేదు లేదు సార్ నేను డిఓపి సార్, నా పేరు చంటి సార్. సరే మంచిదేనండి, సినిమా తీస్తే తర్వాత కృష్ణారెడ్డి గారితో మాట్లాడాలి సార్ అన్న తర్వాత సార్ని పరిచయం చేయడం జరిగింది. అది ఆ ప్రాసెస్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మొదలైనటువంటి ప్రారంభోత్సవం ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చిందంటే ఇది సంకల్పం. రేపు 23 సినిమా 23 సినిమా రిలీజ్ కూడా కాబోతుంది. సంతోషం. చాలా హర్డిల్స్ ఎదుర్కొన్నాడు చంటి. ఇవన్నీ మా మేడం గారికి తెలుసు, అవంతిక మేడం ఎక్కడున్నారు,
మొదటి నుంచి ఈ సినిమాని నెట్టుకుంటూ వస్తుంది అవంతిక. గట్టిగా ఒకసారి చెప్పట్లా మేడం. తర్వాత నవీన్ హీరో. వీళ్ళందరూ కూడా ఎప్పుడు సెట్లో వాటి టైం అనమాట. ఈ సినిమా అంటే ఒక టైమింగ్. మా నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు జనార్దన్ గారు ఎక్కడున్నారు, రవి గారు సెక్రటరీ, మా రెమో ఇక్కడే ఉన్నాడు, ఆశీష్ రెమో, మురళీకృష్ణారెడ్డి గారు, అందరూ బన్నీ, డిఓపి, మీరా, వీళ్ళందరూ ఒక కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ లేకపోతే సినిమా లేదండి. మీరా కూడా బాగా యాక్టివ్ అయ్యాడు, ఇంకా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. బాగా ఇప్పుడే నీకు మంచి ఒక కితాబ్ ఇచ్చారు కృష్ణారెడ్డి గారు. నీ అన్నీ బాగున్నాయా, మంచి డైరెక్షన్ పాయింట్ ఆఫ్ ఉందని. నీ డైరెక్షన్లో మంచి సినిమా కూడా రావాలని చెప్పాను. నాకు ఆల్రెడీ రావాలని కోరుకుంటున్నాను. చేశాను. ఓకే ఓకే. సో రామ్ ప్రసాద్ గారు డైరెక్షన్ టీం అంతా ఇక్కడే ఉంది. రామ్ ప్రసాద్ గారు, వెంకటేష్, మధు, ఇంకా మన వాళ్ళ డైరెక్టర్స్ కావేరి డైరెక్టర్ కూడా వచ్చినాడు, రాజేష్. అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇంకా మన సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళలో, కష్టపడిన వాళ్ళలో ఇంకొక వ్యక్తిని చెప్పాలి, జయప్రకాష్తో పాటు రసూల్. నేను మొదటి నుంచి సినిమాని చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎడిటర్, దీనికి అన్నీ తానే సినిమాని చేసినటువంటి ఎడిటర్ రసూల్ని కూడా ఈ వేదిక మీద నుంచి అభినందిస్తూ, నాతో పాటు యాక్ట్ చేసిన మిత్రులందరూ, అలాగే సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్ శేఖర్ గారు, అలాగే నిర్మాతలుగా వెంకటరమణ గారు, కృష్ణవంశీ అనుకుంటా ఒక ఆయన. అంటే డబ్బు లేదే సినిమాలు వేస్తారు. ఆ డబ్బుని పెట్టే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు చంటి. కానీ అన్నీ ఎదుర్కొని ఈరోజు సినిమా రిలీజ్ స్థాయికి తీసుకొచ్చినందుకు చంటికి ఒకసారి గట్టిగా తప్పటితో అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో చంటి మరిన్ని సినిమాలు డైరెక్ట్ చేయాలని, మంచి డబ్బులు కూడా సంపాదించాలని కోరుకుంటూ, ముందు అది లేనిది ఏది లేదు కాబట్టి. సో థ్యాంక్ యూ వనండి. థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా మీరు లీడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. చంటి ఒకసారి వచ్చి విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు సినిమా ఈ స్థాయిలో ఉంటుందని నేను ఊహించలేదు. చాలా సినిమాలు రిలీజ్ చేశాను కానీ నెల్లూరు మాత్రం చాలా గొప్పగా ఎదిగిందని భావిస్తున్నాను. డిస్ట్రిబ్యూషన్ తరఫున మీకు ఏ సాయం కావాలన్నా అందజేస్తానండి. ఇంకా ఎదగాలని నెల్లూరు సినిమా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈ మూవీకి సహ నిర్మాతలుగా చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి తిక్కవరపు గారు, అలానే ఓబుల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చినటువంటి శేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శేఖర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇరవై కళా సంఘాల అధ్యక్షులు పెద్దవారు కృష్ణారెడ్డి గారికి నా నమస్కారం. నాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నాది. నా పేరు ఉప్పలపు సూర్యశేఖర్. నాకు ఒక సాంగ్ విని నాకు అవకాశం ఇచ్చారు చంటి గారు. మొత్తం సినిమా మొత్తం నేనే చేసి మీరే చేసిందని చేయించారు. అది మీరు అందరూ ఆదరించి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ మూవీకి వెన్నంటే ఉండి మన చంటి గారికి తోడుగా ఉండి కో డైరెక్టర్గా చేస్తూ ఈ మూవీకి రైటర్గా ఉన్నటువంటి బళ్ళారి గారు. అలా ఇంకొక 5 నిమిషాల్లో అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంట్రడక్షన్సే. హలో, అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, రైటర్గా చేశాను. చాలా సంతోషం.
ఇప్పుడు రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా వెనక ఎంత కష్టపడ్డామో అది మా సెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ. మాకు సపోర్ట్ చేసిన కృష్ణారెడ్డి గారికి, అలాగే హైదరాబాద్కి వెళ్ళిన ఎస్వేర్ రావు గారికి, ముందు నుంచి జాగ్రత్త ఎలా చేసుకోండి అని హరిబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి 23rd సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూసేయండి అంతే. ఏం చెప్పినా సినిమా చూసిన తర్వాతే మీరు ఏం చెప్పాలన్నా మేము వింటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఎందుకంటే ముందుగా వేదిక మీద ఉన్నటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, ఆయన మాకు ఇంచుమించు దైవంతో సమానం. ఎందుకంటే ఈ సినిమా నేను స్టార్ట్ చేయాలనుకున్న ఫస్ట్ వెళ్ళి నేను కలిసినటువంటి వ్యక్తి. ఆ రోజు నేను ఎవరు కూడా సార్కి తెలియదు. హరిబాబు అన్న చూడటం, నేను వెళ్ళటం, మాట్లాడటం జరిగింది. అలా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, ఎవరు డిస్టర్బ్గా ఉండద్దు దయచేసి. కొంచెం వినండి. ఇలా మాట్లాడడానికి నాకు 4 years పట్టింది. ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి ఇలా మాట్లాడడానికి నాకు 4 years పట్టింది. ఈ 4 yearsలో నేను చాలా స్ట్రగుల్స్ అనిపించాను. నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్స్ అయినా సరే ఇదే స్ట్రగుల్ అనిపిస్తారు. చాలామంది అనుకునేది ఏంటంటే సినిమా చేసే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళు లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండింది అని అనుకుంటారు. అది ఏది నిజం కాదు. నాకు తెలిసి ఏ పని చేసినా కానీ చాలా ఈజీగా ఉంటుంది, ఒక్క సినిమా తప్ప. ఇలా చూడడానికి కారణం ఏంటంటే 24 క్రాఫ్ట్లో 24 రకాల మనుషులు, 24 రకాల మైండ్లు. దీంట్లో ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది. వీళ్ళందరినీ కలుపుకొని ఒక సినిమా చేయటం ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టిన తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్. అక్కడ మనలాంటి చిన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే సినిమా చేసేసరికి డబ్బులు అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ చేసేసరికి డబ్బులు ఉండవు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అలాంటి పొజిషన్లో ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అయ్యేది పోస్ట్ ప్రొడక్షన్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయిందిలే అనుకునే లోపు అతి పెద్ద ప్రాబ్లం రిలీజ్. చిన్న సినిమా అంటే ఎవరు థియేటర్ ఎవరు, ప్యాడింగ్ ఆర్టిస్టులు కావాలి, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి, మంచి కథ కావాలి, కంటెంట్ కావాలి, ఓవరాల్గా మొత్తం పెద్ద పబ్లిసిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే సినిమాలకి థియేటర్స్ వస్తాయి, లేకపోతే రావు అనేది ఒక నానుడు ఉంది. నానుడే కాదు, అది నిజం కూడా. నేను ఒకటే చెప్తాను, అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ, లేదా డైరెక్టర్గా ఉన్నవాళ్ళు కానీ, రావాలనుకున్న వాళ్ళు కానీ, నేను ఒకటే చెప్తాను, నేను పడ్డ స్ట్రగుల్ దయచేసి ఎవరు పడద్దు. అలా చెప్పి రావద్దంటలేదు. మీరు ఏ సబ్జెక్ట్తో వచ్చినా సరే కాన్ఫిడెంట్గా మంచి సబ్జెక్టు, మంచి ప్యాడింగు, మంచి క్వాలిటీతో సినిమా తీయాలి అనుకుంటేనే, తీయగలము అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రండి, లేదంటే వద్దు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి సినిమా చేసిన తర్వాత మన సినిమా డేటాని ఒక హార్డ్ డిస్క్లో పెట్టుకొని హైదరాబాద్లో తిరిగితే తెలిసింది మన కష్టం ఏంటనేది. ప్రతి ఒక్కళ్ళు చాలా ఇదిగా మాట్లాడతారు, ఎవరు పెట్టారు మీరు, ఎందుకు పెట్టారు అనేది. ఓకే, ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయి, కానీ అవన్నీ దాటుకొని ఇప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా స్టార్టింగ్లో మాకు కొబ్బరికాయ కొట్టింది కృష్ణారెడ్డి సారు. లాస్ట్ రేపు 23 సినిమా రిలీజ్ అయిన తర్వాత కేక్ కటింగ్ కృష్ణారెడ్డి సార్తోనే ఈ సినిమా ఫినిష్ అవుతుంది. దయచేసి మీరందరూ ఒకటే, నేను చాలా కష్టపడి సినిమా చేశాను, మీరందరూ సినిమా చూడండి, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్, మీ ఫ్యామిలీతో అందరితో సినిమా చూడండి. ఒక్క టికెట్ కొనండి, ఒక్క టికెట్ కొనండి. 24 క్రాఫ్ట్, ఆ క్రాఫ్ట్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, మేకప్ మెస్ అందరూ బతుకుతారు. మీరు కొన్న ఒక్క టికెట్తోనే ఇదంతా జరిగింది. దయచేసి మీరందరూ ఒక్క టికెట్ కొని మీరు సినిమా చూడండి, ఖచ్చితంగా సినిమా నచ్చింది. ఈ ఒక సినిమా జోనర్లో ఎంటర్టైన్మెంట్, మెసేజ్, రొమాన్స్, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఒకే దాంట్లో ఉంటుంది. హర్రర్,
అంతా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సినిమా చూసి మీరు వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇదే విషయాన్ని. ఒక మంచి సినిమా మనందరం ముందుకు వస్తుంది. దయచేసి మీరు చెప్పాల్సింది ఒకటే, ఒక్క 200 రూపాయలు ఖర్చు పెట్టి ఒక టికెట్ కొనండి చాలు, ఇంకేం వద్దు. చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది టెక్నీషియన్స్ అందరూ మంచిగా ఉంటారు. కాబట్టి దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు. ఎవరి పడి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే దాన్ని మీరు సపోర్ట్ అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. నన్నేం సార్ అంత వైలెంట్గా చూపించాను సార్ డైరెక్ట్. సో ఐ రిక్వెస్ట్ శ్రీ ఎస్విఎన్ రావు గారు, నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ చైర్మన్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను 2015లో నెల్లూరుకి వచ్చాను. ఆ రోజు ఒక మూవీ రిలీజ్కి. ఆ రోజు మన కృష్ణారెడ్డి గారితోనే ఆ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కృష్ణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఈ డయాస్ ప్రాంతంగా నెల్లూరు వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే మన హైదరాబాద్లో చేయాలంటే మినిమం ఒక 15 నుంచి 70,000 దాకా అవుతుంది. ఏ ఛాంబర్కి వెళ్ళినా కూడా ఈరోజు 15,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వరు, అన్ని ఎక్విప్మెంట్స్ మనమే అరేంజ్ చేయాలి. కానీ ఇక్కడ ఈ రేంజ్కి వచ్చిందంటే కృష్ణారెడ్డి గారికి ముందు యాడ్ చెప్పండి. కళామతనికి ఇన్ని సంవత్సరాలు కష్టపడేవాడు నేను ఎక్కడ చూడాల. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను, అన్ని జిల్లాలు తిరిగాను. తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా త్వరలో ఒక మంచి జనవరి తర్వాత ఒక మంచి శుభసూచకం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చిన్న సినిమాల్ని రిలీజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ థియేటర్లన్నీ కూడా ఈరోజు మూసేసే పరిస్థితి వెళ్ళిపోయింది. దాన్ని థియేటర్ల వాళ్ళని కూడా పిలిపించి ఒక మంచి మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. ఆ మీటింగ్ నుంచి కూడా చిన్న సినిమా మినిమం ఇంత ఆర్టిస్టులు ఈ గ్రేడింగ్ అని పెట్టి సినిమా తీస్తే డెఫినెట్గా ఓటీటీ బిజినెస్ ఉందండి. ఓటీటీలో కూడా మీరే సినిమా తీసేసి దాన్ని ఓటీటీ కొనమంటే ఎవరు కొనరు. ఓటీటీకి ముందు ప్రాజెక్ట్ అప్రూవల్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ ఎంత కష్టం అవుతుంది ఏంటని. ఈరోజు టీవీ సీరియల్ చేయాలంటేనే మన చేతిలో లేదు. జీ కానీ జెమినీ కానీ అంతా వాళ్ళ మేనేజ్మెంట్ ఏ ఆర్టిస్ట్ పెట్టాలి, ఎవరు పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు చెప్పిన తర్వాతనే మీకు సీరియల్ ఓకే అవుతుంది. గత రోజుల్లో అలా ఉండేది కాదు. మనం తీసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సీరియల్ జరుగుతూ ఉండేది. అదేవిధంగా కూడా గవర్నమెంట్ జనవరి నుంచి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. త్వరలో కూడా ఇలాంటి చిన్న సినిమాలు తీసేవాళ్ళు కానీ సినిమా అనే రంగం మీద కూడా మంచి ఇంట్రెస్ట్తో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక కార్యాచరణ రాశారు. ఒక 100 acres కూడా మనకి విజయవాడ సిటీ సరౌండింగ్లోనే కంకిపాడు అనే ఏరియాలో శాంక్షన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా చిన్న సినిమా కూడా సబ్సిడీ కూడా ప్రకటిస్తారు. అది నేను ఇప్పుడు ప్రకటించకూడదు, గవర్నమెంట్ ప్రకటిస్తుంది. తర్వాత ఓటీటీ కూడా గవర్నమెంటే బిజినెస్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ మధ్య చాలా సంఘాలు పెట్టారు, చాలా రిజిస్ట్రేషన్ చేశారు. ఏది కూడా గవర్నమెంట్కి సంబంధించింది కాదు, గవర్నమెంట్ పరిధిలో కూడా లేవు. దయచేసి ఎక్కడ కూడా మీరు సభ్యత్వం తీసుకోవసరం లేదు. మీరు చేసే ప్రతి సినిమాకి ఆ సినిమా రోజే సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. త్వరలో ఒక మంచి నిర్ణయం వస్తుందని. అలాగే మా సంటి గారు చాలా కష్టపడ్డాడు. మోర్ దెన్ నాకు 2-3 years నుంచి పరిచయం. మన ఛాంబర్ నవ్యాంధ్ర నుంచి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాము. తర్వాత ఈ సినిమా కూడా మంచి రైట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందీ కానీ తమిళ, మలయాళం, కన్నడలో కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి మూవీ రిలీజ్ అయితే కానీ దానికి మంచి ప్రైజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఓటీటీ కూడా అమెజాన్లో ట్రై చేస్తున్నాం. అమెజాన్ యూఎస్ఏ ఇస్తున్నారు కానీ ఇండియా ఇవ్వట్లేదు. యూఎస్ఏ కూడా ట్రై చేస్తున్నాము. అదే ఇండియా ఇస్తే కొంచెం మన వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది. ఇది రావాలి అంటే ముందు సబ్జెక్ట్ వాళ్ళకి ముందు మనం చెప్పాలి. అంత దూరం ఎవరు వెళ్ళటంలో ఎవరి పాటికి వాళ్ళు ఇక్కడ వచ్చేసి కృష్ణారెడ్డి గారిని అడిగేసి సినిమా తీసేస్తే సరిపోదని ముందు సబ్జెక్ట్ అక్కడ అప్రూవల్ చేసుకొని వస్తే కృష్ణారెడ్డి గారు చేసిన సహాయాన్ని యావత్ ఇండియా అంతా కూడా వరల్డ్ అంతా కూడా తిరిగిస్తుంది అనేది నేను ఆశిస్తూ కృష్ణారెడ్డి గారికి మరీ ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ టీజర్ 1 ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. తర్వాత 25 కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ గారు అలాగే అమీర్ జాన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరో చేసింది
అఘాయిత్యాలు, అత్యాచారం. మీ కాలేజ్ మీద కంప్లైంట్ వచ్చింది. మహిషాసురుడు రవి గారు, లింబో సుధాకర్ రెడ్డి, డైరెక్షన్ టీం రామ్ ప్రసాద్ బహిర్భూమి. ఒక్కసారి వేదిక మీదకి రండి. చెన్నై బజార్, మద్రాస్ బస్ స్టాండ్, హనీ ఈజ్ మనీ, మా ఊరి సినిమా. ఒకసారి అందరు వేదిక మీదకి వస్తే రాజేష్ కావేరి డైరెక్టర్, ఇంకా డైరెక్షన్ టీం ఎవరున్నారు? మా రామ్ ప్రసాద్ బహిర్భూమి. వీళ్ళందరి చేతుల మీదుగా టీజర్ 2 లాంచ్ శివలంకి జనార్దన్ గారు అనౌన్స్ చేస్తారు. లైబ్రరీ మూవీ టీజర్ 2 లాంచింగ్. చెప్పు, అక్కడేదో బాడీ చూసారంట, ఎవరిదని? మీ కాలేజ్ మీద కంప్లైంట్ వచ్చింది. నలుగురిలో ముగ్గురు చనిపోవడం ఏంటి? థ్యాంక్ యూ డైరెక్టర్ స్ట్రీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రసూల్ గారు ఎడిటర్, లైబ్రరీ సినిమాకి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చూసిన మా మధు గారు తొందరపడుతున్నారు, 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. రసూల్ ఎడిటర్ ఒకసారి వేదిక మీదకి వచ్చి లైబ్రరీ సినిమా అనుకోవాలి. చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. గట్టిగా గట్టిగా ఒకసారి చెప్పండి. లైబ్రరీ మూవీకి సార్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఆయన చాలా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 3 years దాకా ఆయన చాలా కష్టపడి చేశారు. మాట్లాడడం కష్టంగా ఉంది సార్. అదే సార్, నేను సార్కి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అంతే సార్, థ్యాంక్స్. రసూల్ ఇందాక ప్రకాష్ ఒక మాట మాట్లాడాడు. 6 నెలల అగ్రిమెంట్ అని రాపించుకొని 3 సంవత్సరాలు పని చేయించుకున్నాడు అని చెప్పి మాట్లాడాడు. అది 100% నిజం. కానీ ఈ సినిమా మీద
నాకు ఇంత హోప్ రావడానికి కారణం మాత్రం రసూలు. చాలా కష్టపడ్డాడు నా కోసం, చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇందాక ప్రకాష్ చెప్పినట్టు ఒక్కళ్ళు అన్నీ చేయటం అంటే చాలా కష్టం. మనం హైదరాబాద్లో ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరు చేస్తారు, మనందరూ తెలుసు, మనందరం డైరెక్టర్లో మనందరూ తెలుసు. కానీ ఒకసారి ఎవరిబడి ఒక టెక్నీషియన్ కష్టం కనబడేది ఒక స్క్రీన్ మీదే. ఎవరిబడి ఒకసారి గట్టిగా క్లాప్స్ రసూల్కి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇందాక నుంచి నేను లాగినా కూడా ముందుకు రావటంలో హీరో అయినా కూడా ప్రోటోకాల్ కాబట్టి ఊరికే విషెస్ చెప్పు సినిమా టీంకి, ఊరికే విషెస్ చెప్పు. లైబ్రరీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. హలో, ముందుగా వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే 25 కళా సంఘాల అధ్యక్షులు గారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి వందనాలండి. ఫస్ట్ ఈ సినిమా నాకు ఓకే అయినప్పుడు స్టార్టింగ్ ఒక వీక్ వచ్చానండి. ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గారు కథ చెప్పారు. నాకేమో ఈ కథ నేను నడిపేయగలనా, చాలా భయం వేసింది. కానీ నువ్వు చేయగలవు అని ముందుండి నడిపించి మన డైరెక్టర్ చంటయ్య గారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ బల్లారి, మెయిన్ బల్లారి అండి, దగ్గరుండి నన్ను యాక్టింగ్ కూడా నేర్పించాడు, దగ్గరుండి నేర్పించి చేయించాడు. అలాగే మన హీరోయిన్ రేవతి గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే డిఓపి ప్రకాష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, చిన్నగా పెట్టలేదు అన్న. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వాచ్ ఆన్ S2 థియేటర్ 23rd. థ్యాంక్ యూ. మొత్తానికి నవీన్తో మాట్లాడిచ్చారు. విఆర్సీలో 5 లక్షలు పెట్టి ఆడియో ఫంక్షన్ చేస్తే కూడా మాట్లాడలేదండి. ఇతనితో నేను పడ్డ స్ట్రగుల్ అసలు చిన్న స్ట్రగుల్ కాదు, మనోడికి భలే సిగ్గు మామూలుగానే. చాలా కష్టపడ్డాడు సినిమాలో. అందరూ పాపం నవీన్కి ఎవరు చెప్పినా సరే సరే అన్నా చేస్తాననేవాడు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరు చెప్పినా తీసుకునేవాడు. చాలా మంచి వ్యక్తి నవీన్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. నవీన్, నువ్వు ఇప్పుడే ఏదైనా నవ్వాలి, నీకు ఇంకా మంచి మంచి అవకాశాలు, ఇక్కడ చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా నీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఐ రిక్వెస్ట్ నెల్లూరు సినిమా అసోసియేషన్, ఇందాక డైరెక్టర్స్ టీం వచ్చింది కదా, వాళ్ళు కాకుండా మా నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్స్, రైట్ రెమో ఆధ్వర్యంలో అందరూ, మురళీకృష్ణారెడ్డి గారు, నెల్లూరు సినిమా అసోసియేషన్ బన్నీ డిఓపి, ప్రశాంత్ రెడ్డి, ఇంకా కట్టప్ప, నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్. మీరా లేవా? ఓకే, ఓకేనా? రాయల్ గారు పైకి రండి. మెజిషియన్స్ అసోసియేషన్ ఏకే రాయల్ గారు, నారాయణ బాబు గారు డాన్స్ అసోసియేషన్ నుంచి, అలాగే అనుష్ గారు, నటరాజ్, లింబో డైరెక్టర్గా వచ్చాడు ఆయన. సో మీ అందరి తరఫున ఇందాక నుంచి రెమో చాలాసేపు మైక్ తీసుకున్నాడు కాబట్టి బన్నీని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. లైబ్రరీ సినిమా లిరికల్ వీడియో 1. ఓకే, లైబ్రరీ సినిమా లిరికల్ వీడియో 1 రిలీజింగ్.
మునిరత్నం గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీరాములు గారు, నరసింహ గారు, మునిరత్నం గారు చంటిని వేదిక మీదకి వచ్చి వారి ముగ్గురిని సత్కరించవలసిందిగా కోరుతున్నారు. కృష్ణారెడ్డి గారు, అలాగే మన ఎస్విఎన్ రావు గారు, చంటి గారు వారి ముగ్గురిని సత్కరిస్తారు. మునిరత్నం గారు, మునిరత్నం గారు ఎక్కడ ఉన్నారు సార్? ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ప్రోగ్రాం ఉంది. 5 minutesలో క్లోజ్ చేద్దాం. తర్వాత అందరికీ లంచ్ ఏర్పాటు చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు. దయచేసి లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. కరెక్ట్గా 5 minutes. ఒక వీడియో లిరికల్ సాంగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది అయిపోయిన వెంటనే లంచ్ అనౌన్స్ చేసుకున్నాం. సో లిరికల్ సాంగ్ 2 ఒక రెడీగా పెట్టుకోండి. ఈ సాంగ్ని డిఓపి గారు బళ్ళారి, రైటర్ బళ్ళారి చాలా చక్కగా రాసిన డైలాగులు కూడా సినిమాకి. అలాగే ఎడిటర్ రసూల్, శేఖర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. శేఖర్ గారు అది లిరిక్స్ అవి కూడా సార్ రాసి. శేషు గారు, ఆయేష గారు, శేషు గారు వారు కూడా ఇచ్చేసారు, వారికి కూడా ధన్యవాదాలు. మీ అందరి తరపున వీడియో సాంగ్ 2 రిలీజ్ చేయమని చెప్పి మా కన్వీనర్స్ అమీర్ జాన్ గారిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. లైబ్రరీ సినిమా లిరికల్ సాంగ్ 2 రిలీజ్. ఆలోచించిన ఆశావాదం, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జ్యోతిలక్ష్మి లాంటి నడువంపు, శిల్స్మిత లాంటి కైకెక్కించే కళ్ళు, జయమాలి లాంటి అందం, ఇవన్నీ కలబోసిన మా పాప వచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ వేసుకో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆయేష్ గారు, శేష్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ముందు ఒక్క మాట ఇందాక మన చంటి సినిమా గురించి చెప్పడంలో మర్చిపోయాడు. చెప్పేసిన తర్వాత లాస్ట్ కన్క్లూషను కృష్ణారెడ్డి గారు ప్రెస్కి మాట్లాడేస్తారు. ఈ నెల 23వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. మరొకసారి నేను ఇంత దూరం జర్నీ చేయడానికి నాకు కారకులైనటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే హరిబాబన్ గారికి, కన్వీనర్లకి, అలాగే మా నెల్లూరు సినిమా అసోసియేషన్ మొత్తం మా టీం అందరూ కూడా
అలాగే నాకు ఇంకా చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఫైనల్గా ఈ సినిమా రేపు 23 రిలీజ్ అవబోతుంది. మీ అందరి ముందుకు రాబోతుంది. మీరందరూ ఈ సినిమా చూసి ఒక మంచి సక్సెస్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక 5 నిమిషాలు 5 minutes 23rd release on S2 Theatre. Please watch. Thank you.